గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో తెల్లవారుజాము నుంచే స్వామివారి విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ముఖ్యంగా స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసిన అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అనే అప్డేట్ అందుతోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కల్పన అడిగి తెలుసుకుందాం. కల్పన, ఎక్కడున్నారు? అబిడ్స్లో ఉన్నారా ప్రస్తుతం మీరు? సో ఎలాంటి సందడి కనిపిస్తుంది? శ్రీకృష్ణాష్టమి అంటే కనుక చిన్నారులకి కృష్ణుడి డెకరేషన్ చేసి వాళ్ళని అలంకరిస్తూ ఉంటారు. అలాంటి విజువల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తానికి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అబిడ్స్లో అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి కనుక మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే దాదాపు చూస్తున్నాం కదా, ఉదయం నుంచి వేల మంది వచ్చి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఉదయం నుంచి అయితే మనకి ఇక్కడ భక్తుల కోలాహలం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ రోజు 1,00,000 మంది వచ్చి కూడా ఇటు దైవ దర్శనం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుండడంతో వచ్చే భక్తులకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న లైన్ అయితే బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా క్యూ లైన్ మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపు వేల మంది కూడా దర్శనం కోసం గంటల తరబడి కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఉదయం నుంచే ఇటు ఆలయంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తా ఉన్నారు. సో ఇటు భక్తులకు సంబంధించి కూడా దాదాపు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు ఒక క్యూ లైన్ కావచ్చు, దాంతో పాటు క్యూపన్ ఏదైతే అభిషేకం ఉందో దర్శనం ఉందో దానికోసం ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మరొక క్యూ లైన్ వీఐపీ దర్శనం కోసం మరొక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇట్లా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసి అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ ఒక్క ఆలయమనే కాదు, మన నగరంలో ఉన్న ఇస్కాన్ ఆలయాలు, శ్రీకృష్ణ దేవాలయాలన్నీ కూడా భక్తుల కోలాహలంతో కనిపిస్తా ఉన్నాయి. ఆలయంను కూడా సుందరంగా తీర్చిదిద్దారనే చెప్పుకోవచ్చు. దాదాపు 50 నుంచి 60 పోలీస్ బందోబస్తు నడమ కూడా ఈ వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాదాపు 3 రోజులు కూడా ఈ వేడుకలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటు వచ్చే భక్తులు కూడా మనం చూసుకోవచ్చు, ఇటు దర్శనం చేసుకుంటా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళకి ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో, అమ్మాయిలు అయితే రాధగా కావచ్చు, దాంతో పాటు నార్మల్ గా వచ్చే చిన్న చిన్న అబ్బాయిలు అయితే వాళ్ళకు శ్రీకృష్ణుని వేషధారణలు వేసి అయితే బాలరాముడిలాగా తీసుకొని వస్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మనకు ఇదే వాతావరణం అయితే ఇక్కడ సందడి కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో 2 లక్షల పైగా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ రోజు మాత్రం మనకు 1,00,000 మందికి పైగా వచ్చి దర్శనం చేసుకునే ఏర్పాట్లు అయితే చేశారు. ఒక్కసారి మనం ఈ కోటి కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూసుకుంటే ఎంత భక్తుల కోలాహలం సందడి కనిపిస్తూ ఉందో కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు నగర నడిబొడ్డున ఉన్న అబిడ్స్ లో ఉన్న ఈ ఇస్కాన్ టెంపుల్ కి అయితే నగరం నుంచే కాదు, వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకుంటా ఉంటారు. సో ఇదే కోలాహలం మనకి ఈ రోజు కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఆలయానికి సంబంధించిన వాళ్ళ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అబిడ్స్ లోనైతే ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనకు సాయంత్రం వరకు ఇదే కోలాహలం కనిపించే అవకాశం ఉంది. దాదాపు 1,00,000 మంది వచ్చి అయితే ఈ రోజు శ్రీకృష్ణుని దర్శనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. హరి, రైట్ కల్పన, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.